వెల్కమ్ బ్యాక్ టు సుమంత్ లేటెస్ట్ టెక్. ఈరోజు వీడియోలో మీకు నేను రిజిస్టర్ అయిన కోర్సెస్ని ఎలా మీరు యాక్సెస్ చేయాలి, ఎలా కంప్లీట్ చేయాలి, మీరు మార్చ్ 31 లోపే మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే మీరు అప్లై చేయొచ్చు, లేకపోతే కంప్లీట్ కూడా చేయొచ్చు. ఈలోగా మీరు ఏదైతే కోర్సెస్ రిజిస్టర్ అయ్యారో అది మీరు ముందుగానే కంప్లీట్ చేసుకోవచ్చు. మే 5 వరకు టైం ఇచ్చారు, కానీ దానికన్నా ముందు కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. సో యాక్సెస్ అనేది ఎలా చేయాలి, ఈ ప్రాసెస్ అంతా నేను ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముందుగా ఫస్ట్ ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే డిజిటల్ అసిస్టెంట్ అనేది చాలా చిరాకు తెప్పిస్తుంది. ముందుగా డిజిటల్ అసిస్టెంట్ మాత్రం ఆఫ్ చేసుకోండి, చాలా మంచిది. మీకు కానీ యూజ్ లేకపోతే దాన్ని ఆఫ్ చేసేసుకోండి బెస్ట్ అసలు. ఎందుకంటే దీనివల్ల చాలా చిరాకు వస్తుంది. మీకు హోమ్ స్క్రీన్కి రాగానే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా వర్చువల్ ఇంటర్న్షిప్ అని, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీరు ఏదైతే నాన్ వేసి మీరు రిజిస్టర్ అయ్యారో కోర్సెస్ దాని మీద క్లిక్ చేయండి. నేనైతే పైథాన్ రిజిస్టర్ అయ్యాను కాబట్టి నేను పైథాన్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూస్తే నాకు ఇక్కడ కొన్ని కోర్సెస్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ నేను ఫినిష్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇది ఓపెన్ చేస్తాను, ఇది ఇంట్రడక్షన్ అనేది. ఇక్కడ చూస్తే కంప్లీషన్ సర్టిఫికేట్ కూడా వస్తుంది ఇది ఫినిష్ చేయగానే. ఇక్కడ చూసినట్టయితే టేబుల్ ఆఫ్ కంటెంట్స్, ఇక్కడ హవర్స్ ఉన్నాయి. ఇక్కడ లాస్ట్లో మాత్రం అసెస్మెంట్ ఉంటుంది, అది కంపల్సరీ పాస్ అవ్వాల్సిందే మనం. అసెస్మెంట్ అనేది 35 minutes ఇది. సో అలా మొత్తం నా పైథాన్కి సంబంధించిన కోర్సెస్ అన్ని నేను ఫినిష్ చేస్తే నా ఇంటర్న్షిప్ స్ప్రింగ్ బోర్డ్ 7.0 అనేది ఫుల్ ప్లెజ్డ్గా కంప్లీట్ అవుతుంది అనమాట. ఇది ఓన్లీ పైథాన్ నేను సెలెక్ట్ చేశాను కాబట్టి పైథాన్ వస్తుంది నాకు. ఇది కంప్లీట్ పైథాన్కి సంబంధించిన కోర్సెస్ ఇవన్నీ. మీలో చాలామందికి ఇంకా డౌట్ ఉన్నది, మన ఫస్ట్ వీడియోలో కూడా చాలామంది కామెంట్ చేశారు, ఎక్కడ నాకు రిజిస్టర్డ్ కోర్సెస్ కనిపించట్లేదు, నేను రిజిస్టర్ అయిన పాత్ నాకు మెయిల్ కూడా రాలేదు అంటే. నాకు కూడా రాలేదు. ఇదేంటంటే మనం ఇక్కడ వెబ్సైట్ ఉన్నది కదా, ఈ వెబ్సైట్ మనం కిందకి స్క్రోల్ చేస్తే మనం ఏదైతే మనం కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నామో అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే పైథాన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో నా కోర్సెస్ అనేవి ఇక్కడ అవైలబుల్గా వస్తాయి. ఇక్కడ 10 వస్తే 10 చేయాలి, 20 వస్తే 20 కూడా మనం ఫినిష్ చేయాలి. అసెస్మెంట్స్తో సహా మనం ఆన్ టైం సబ్మిట్ చేయాలి. మనం లక్కీ ఏంటంటే మార్చ్ 31 లోపు కూడా మీరు చేసేసుకోవచ్చు, మీ ఓపిక ఉంటే మాత్రం. సో మీకు కన్ఫర్మేషన్ మెయిల్ వస్తేనే స్టార్ట్ చేస్తాను, లేదా నేను సెలెక్ట్ అవ్వలేదా అని అలాంటి డౌట్స్ ఏమీ పెట్టుకోవద్దు. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంది అంటే మీరు ఒక్కసారి ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చాను కదా, మెయిల్ ఐడి కూడా చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అఫీషియల్ ఇన్ఫోసిస్ మెయిల్ ఐడి అది, డెఫినెట్గా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అండ్ దానికి తోడు ఈ వెబ్సైట్ కోసం కూడా నేను ఇంకా చాలా ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు. డిజిటల్ అసిస్టెంట్ ఒకటే కాదు, ఇక్కడ మీకు చాలా కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి, అదేంటో కూడా చూపిస్తాను. ఇక్కడ చూసినట్టయితే నాకు తెలిసి ఇంక మీరు ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా మీరు కోర్సెస్ కంప్లీట్ చేయాలి, అండ్ దానితో అసెస్మెంట్స్ ఎలా చేయాలి అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని అనుకుంటున్నాను క్లియర్గా. అండ్ ఇదే ఆ మెయిల్ ఐడి అనమాట, మీకు ఇందాక చెప్పాను కదా. ఇప్పుడు మీకు ఏ కోర్సెస్ ఎక్కడెక్కడ ఉంటాయో అది మీకు చూపిస్తాను. ఇక్కడ చూసినట్టయితే కొన్ని థౌజండ్స్ ఆఫ్ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి ఫ్రీగా. ఇక్కడ మీ ఓపిక ఉండాలి, కానీ మీ లెర్నింగ్ పాత్ ఏంటో మీకు తెలిస్తే మీరు ఆ కీ జోన్లో మీరు సెర్చ్ చేసుకొని మీరు అన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు. మీరు కంప్లీట్ చేసిన ప్రతి కోర్సు కూడా మీకు సర్టిఫికేషన్ వస్తుంది, అది మీరు లింక్డ్ఇన్లో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ రెజ్యూమ్లో కూడా మీరు స్కిల్స్ అనేవి, మీ జాబ్ ఛాన్సెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి మీ రెజ్యూమ్లో ఈ స్కిల్స్ అనేవి పెట్టడం వల్ల. అండ్ దానికి తోడు ఇక్కడ మీరు ఉడమి కోర్సెస్ కూడా ఇక్కడ మీరు ఫ్రీగా ఎన్రోల్ అవ్వచ్చు. ఇక్కడ మీరు ఎన్రోల్ అవ్వచ్చు, రిజిస్టర్ అవ్వచ్చు, ఎగ్జామ్ కూడా అన్నీ ఇందులోనే మీకు వెబ్సైట్లోనే అయిపోతుంది. సో అండ్ ఇక్కడ చూసినట్టయితే మీకు ఇంకా వెబ్సైట్లో చాలా అంటే చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇక్కడ ముందుగా మీరు ప్రొఫైల్ అయితే మాత్రం అప్డేటెడ్గా పెట్టుకోవాలి. మీరు మీ ఫుల్ డీటెయిల్స్, జెన్యూన్ డీటెయిల్స్ ఇందులో ప్రొవైడ్ చేస్తే ఇందులో మీకు చాలా ఫీచర్స్ ఉన్నాయి మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి. ముందు సెట్టింగ్స్ పేజ్ ఓపెన్ చేసి మొత్తం అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి, వెరిఫై చేసుకోండి డీటెయిల్స్ అన్నీ కూడా. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా నచ్చింది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, ఎవరైతే ఇంటర్న్షిప్ చేయాలనుకుంటున్నారో అండ్ ఇన్ఫోసిస్ కోసం ఐడియా లేదో వాళ్ళందరికీ ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుద్ది డెఫినెట్గా. మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి, అలానే మన యూట్యూబ్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి.